దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1129. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి. యూఎస్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వలన ఇండియా, రష్యా, చైనా యొక్క రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వీటి రిలేటెడ్గా కొన్ని కీ అప్డేట్స్ ఉన్నాయి, మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు వర్కౌట్స్ విషయం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ లాస్ట్ సాటర్డే రోజు అన్నయ్య ఆల్రెడీ చెప్పారు కదా, నేను అరుణాచలం వెళ్ళా. సో అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని నిన్న నైట్ హైదరాబాద్ అయితే తిరిగి వచ్చా. సో ఈ ట్రిప్ ఉండడం వల్ల వర్కౌట్స్ అయితే ఏమీ అవ్వలేదు. అండ్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కాళ్ళు కూడా కొంచెం బొబ్బలు అయితే వచ్చాయి. సో దాంతో ఈరోజు మార్నింగ్ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. సో రేపటి నుంచి అయితే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయడానికి ప్రయత్నిస్తా. మీరైతే ఏం వర్కౌట్స్ ఫాలో అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేస్తాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 213 పాయింట్స్ పెరిగి 81,857 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 69 పాయింట్స్ పెరిగి 25,050 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.39% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.3% కరెక్ట్ అయింది. మన మార్కెట్స్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. ఎప్పుడైతే యుఎస్ ఇండియాని ప్రెషర్ చేయడానికి చూడడంతో పాటు అదర్ కంట్రీస్ లైక్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి కంట్రీస్ అన్నిటిని అటాక్ చేస్తుందో అక్కడి నుంచి ఇండియా, యుఎస్ అండ్ చైనా యొక్క సంబంధాలు అయితే దగ్గర పడుతున్నాయి కదా. ఒక రకంగా ఇది మనకైతే హెల్ప్ఫుల్ అవుతున్నట్లుగానే చూసుకోవచ్చు. ఇప్పుడు యుఎస్ చేస్తున్నటువంటి ఈ స్టెప్స్ తోని చైనా మనకి ప్రీవియస్ గా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అయితే బ్యాన్ చేసింది కదా. ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లిఫ్ట్ చేసినట్టుగా మొన్నే మనం మాట్లాడుకున్నాం. అండ్ అంతేకాకుండా ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ ని కూడా చైనా ఎత్తివేసినట్లుగా అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు దీంతో పాటు యుఎస్ మన పైన టారిఫ్స్ వేస్తుంది కదా. జనరల్లీ యుఎస్ మన పైన టారిఫ్స్ వేస్తే ఏమవుతుంది, మన కంట్రీ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ ని మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. కాబట్టి యుఎస్ లో ఉన్నటువంటి బయర్స్ ఆ ప్రొడక్ట్స్ ని కొనేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మన కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే మన కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, మన దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్స్ కొంటారు కదా. దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. కానీ యుఎస్ ఈ స్టెప్స్ దేని వల్ల తీసుకుంటుంది, మనం రష్యాతో క్లోజ్ గా ఉన్నాం, రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనే కదా తీసుకుంటుంది. రష్యా నుంచి మనం క్రూడ్ కూడా కొనద్దని ప్రెషర్ చేస్తుంది కదా. సో రష్యా విషయంలో కూడా యుఎస్ ఈ విధంగా ప్రవర్తిస్తుండడంతో ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే యుఎస్ టారిఫ్స్ ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ని గనక దెబ్బ తీసినట్లయితే మన ఇండియన్ గూడ్స్ ని వాళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నట్లుగా రష్యన్ అఫీషియల్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ యుఎస్ కి మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నట్లయితే వాటిని మనం అదర్ కంట్రీస్ కి డైవర్సిఫై గనక చేయగలిసాం అనుకోండి, ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా మనకి యుఎస్ తో ఇష్యూ అంటే ఇప్పుడు ఇష్యూ సాల్వ్ అయిపోయింది, ఒకవేళ ఇష్యూ సాల్వ్ అయిపోతే వెల్ అండ్ గుడ్. కానీ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయినా ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా యుఎస్ తో ఇష్యూ వచ్చినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ ని వేరియస్ కంట్రీస్ కి కనుక మనం డైవర్సిఫై చేయగలిసాం అనుకోండి, అంటే యుఎస్ పైన మన డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా దాన్ని కనుక మనం తగ్గించుకోగలిసాం అనుకోండి, ఫ్యూచర్ లో కూడా యుఎస్ విషయంలోని మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. రష్యా మనకి ఎప్పటి నుంచో చాలా క్లోజ్. అండ్ ఇప్పుడు రష్యా అయితే మళ్ళీ మన ఇండియాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సపోర్ట్ చేయడం అనే కాదు, మనకి యాక్చువల్లీ ఇష్యూ ఎందువల్ల వస్తుంది, రష్యా నుంచి క్రూడ్ కొనుక్కుంటున్నాం అనే ఇష్యూ వస్తుంది కదా. సో దానిలో భాగంగానే రష్యా కూడా ఇప్పుడు ముందుకొచ్చి మనకి సపోర్ట్ చేయడానికి చూస్తున్నది. కాబట్టి ఒక రకంగా యుఎస్ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అన్ని కూడా రష్యా, ఇండియా అండ్ చైనా లాంటి పెద్ద కంట్రీస్ ని దగ్గర చేస్తున్నాయి. ఆల్రెడీ రష్యాకి మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉన్నది. ఇప్పుడు చైనాతో కూడా క్లోజ్ అసోసియేషన్ కనుక జరిగినట్లయితే దానివల్ల యుఎస్ కే పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రష్యన్ అంబాసిడర్ ఏం చెప్తున్నారంటే ఇండియా అండ్ రష్యా మధ్య ఉన్నటువంటి కోఆపరేషన్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుందని, అండ్ 2030 కల్లా రెండు కంట్రీస్ మధ్యన $100 బిలియన్ వర్త్ ట్రేడ్ నైతే అచీవ్ చేయాలని చెప్పి రెండు కంట్రీస్ కూడా ఎయిమ్ గా పెట్టుకున్నట్లుగా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో ఇండియా, రష్యా మధ్య ఉన్నటువంటి ఈ ట్రేడ్ సైజ్ కూడా పెరిగింది అనుకోండి, ఒక రకంగా మన ఇండియన్ ఎకానమీకి అది పాజిటివ్ కానుంది. దీంతో పాటు మన ఇండియా వేరే అదర్ కంట్రీస్ కి కూడా మన ట్రేడ్ నైతే షిఫ్ట్ చేయడానికి, డైవర్సిఫై చేయడానికి చూస్తున్నది. కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఇది మన ఎకానమీకి పాజిటివ్ గానే మనం చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్గా అయితే మనం మాట్లాడుకోవాలి.
చాలా టైం బ్యాక్ వేదాంత వాళ్ళు డీమర్జర్ అయితే అనౌన్స్ చేశారు కదా. ఈ వేదాంతలోని డిఫరెంట్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వేదాంత నుంచి అనదర్ 5 బిజినెస్ ని డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక బిజినెస్ అయితే వీళ్ళు డీమర్జ్ చేయట్లేదు అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ తోని. సో ఓన్లీ 4 బిజినెస్ ని డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే టోటల్ గా ఈ డీమర్జర్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లయితే 5 లిస్టెడ్ ఎంటిటీస్ గా మారేవి. అండ్ దీని రిలేటెడ్ గా అంటే ఫస్ట్ వీళ్ళు డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా 6 కంపెనీస్ కింద. ఆ డీమర్జర్ అనౌన్స్ చేసిన తర్వాత సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. అండ్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీ దగ్గర నుంచి కూడా ఎన్ఓసీ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ డీమర్జర్ లో వీళ్ళు వేరియస్ చేంజెస్ చేయడంతో అలా చేయడం కరెక్ట్ కాదంటే సెబీకి ఇన్ఫార్మ్ చేయకుండా అటువంటి స్టెప్ ఎలా తీసుకున్నారని చెప్పి ఆగస్ట్ 14th రోజునే వేదాంత వాళ్ళకైతే సెబీ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ డీమర్జర్ రిలేటెడ్ గా NCLT లో ఈ రోజే హీరింగ్ జరగాలి. బట్ ఆ హీరింగ్ ని NCLT సెప్టెంబర్ 17th కి పోస్ట్ పోన్ చేసేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ డీమర్జర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే కొన్ని కన్సర్న్స్ రైజ్ చేసిందని. ఈ డీమర్జర్ గనక జరిగినట్లయితే గవర్నమెంట్ కి వీళ్ళ వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ పెండింగ్ డ్యూస్ ఏవైతే పే చేయాలో ఆ పెండింగ్ డ్యూస్ అవి క్లియర్ అవ్వవు. అండ్ అంతే కాకుండా వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోని రెవెన్యూస్ లోని వీళ్ళు ఇన్ఫ్లేట్ చేశారని అండ్ అలాగే వీళ్ళ పైన లయబిలిటీస్ ఉంటాయి కదా, ఈ లయబిలిటీస్ అవి కూడా తగ్గించి చూపించారని చెప్పి గవర్నమెంట్ అయితే వీళ్ళ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ చేసిందని. సో వెంటనే ఈ డీమర్జర్ ప్రాసెస్ ని అప్రూవ్ చేయకూడదని చెప్పి NCLT కి గవర్నమెంట్ అయితే ప్రపోజల్ పెట్టడంతో ఇప్పుడు NCLT హీరింగ్ సెప్టెంబర్ 17th కి పోస్ట్ పోన్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. సో ఎప్పుడైతే వీళ్ళ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా పోస్ట్ పోన్ అయింది, వన్స్ ఈ పోస్ట్ పోన్మెంట్ జరిగిందంటే ఒకవేళ గవర్నమెంట్ రైజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ నిజమే అని గనక ప్రూవ్ అయినట్లయితే వేదాంత డీమర్జర్ ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో వేదాంత స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయిందో దానికి వేదాంత కూడా క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. డీమర్జర్ ప్రాసెస్ ఆగిపోయిందని చెప్పి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో అది కరెక్ట్ న్యూస్ కాదని ఆయిల్ మినిస్ట్రీ కన్సర్న్స్ రైజ్ చేసింది కదా వీళ్ళ డీమర్జర్ రిలేటెడ్ గా. వీళ్ళ రెస్పాన్స్ అయితే ఫైల్ చేశాం. మెయిన్లీ ఆయిల్ మినిస్ట్రీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి తాల్వాడి సబో కేసు ఏదైతే ఉన్నదో సుప్రీం కోర్టులోని, ఆ కేసు క్లియర్ అయ్యే వరకు కూడా డీమర్జర్ ప్రాసెస్ ముందుకు తీసుకువెళ్ళకూడదు అనేసి ఆయిల్ మినిస్ట్రీ రిప్రజెంట్ చేస్తున్నది. బట్ ఆయిల్ మినిస్ట్రీకి వీళ్ళ సైడ్ నుంచి అయితే రెస్పాన్స్ ని ఆల్రెడీ సబ్మిట్ చేసేసాం. సో సెప్టెంబర్ 17th NCLT లోని నెక్స్ట్ హీరింగ్ అయితే ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ వీళ్ళ సైడ్ నుంచి ఇలాగున్నా కూడా ఆర్గ్యుమెంట్స్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ డీమర్జర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి చాలానే కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. చూడాలి ఫైనల్లీ వేదాంత యొక్క డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా లేదా అని. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఈ వేదాంత యొక్క స్పోక్స్ పర్సన్ మీడియాతోని మాట్లాడుతూ వీళ్ళు ఇష్యూ రిలేటెడ్ గా కార్పొరేట్ గ్యారంటీని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా NCLT కి అయితే ఇన్ఫార్మ్ చేశామని. అండ్ ఈ కార్పొరేట్ గ్యారంటీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళకి ఫేవర్ గా అయితే సబ్మిట్ చేస్తాం. ఈ డీమర్జర్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లినట్లయితే వెంటనే ఈ కార్పొరేట్ గ్యారంటీని అయితే ఇష్యూ చేస్తామని చెప్పి వేదాంత స్పోక్స్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కార్పొరేట్ గ్యారంటీని అయితే ఇస్తామని చెప్తున్నారు కదా. సో వీళ్ళు కార్పొరేట్ గ్యారంటీ ఇస్తామంటే దానికి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందంటే దానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ ఈ కార్పొరేట్ గ్యారంటీ అది ఒప్పుకోలేదనుకోండి ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళదు. కాబట్టి అది వేదాంత రిలేటెడ్ గా మనం బిగ్ నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి బ్యాగేజ్ రిలేటెడ్ గా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అంటే మీరు ఒకవేళ డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మీకు చెక్ ఇన్ లోని 15 kgs వరకు కూడా ఫ్రీ బ్యాగేజ్ అలో చేస్తారు. అండ్ క్యాబిన్ లోకి 7 kgs వరకు కూడా ఫ్రీ బ్యాగేజ్ అలో చేస్తారు. అంతకన్నా మీరు ఎక్కువ బ్యాగేజ్ క్యారీ చేయాలంటే దానికి మీరు చార్జెస్ పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్స్ లో ఏదైతే ఈ రూల్ ఉన్నదో ఇటువంటి రూల్ ని ఇండియన్ రైల్వేస్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా కొన్ని మేజర్ స్టేషన్స్ లోనైతే దీన్ని ఆల్రెడీ రైల్వేస్ అయితే స్టార్ట్ చేస్తున్నది. ఈ స్టేషన్స్ మనం చూసినట్లయితే NCR జోన్ లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్ ఇటువంటి స్టేషన్స్ లో అన్ని కూడా ఇండియన్ రైల్వేస్ ఈ లగేజ్ చార్జెస్ అయితే స్టార్ట్ చేస్తున్నది. ఎందుకంటే జనరల్లీ మీరు రైల్వేస్ లో చూసారనుకోండి కొంతమంది చిన్న బ్యాగేజ్ తీసుకొస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారు ఒక్క పర్సన్ ట్రావెల్ చేస్తున్నా కూడా చాలా ఎక్కువ బ్యాగేజ్ తీసుకొస్తారు కదా. సో అంత బ్యాగేజ్ తీసుకొచ్చి వాళ్ళే మొత్తం బ్యాగ్స్ పెట్టేసినట్లయితే రిమైనింగ్ పాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అంటే మన లగేజ్ ఒక్క బ్యాగ్ పెట్టుకోవాలన్నా కూడా అటువంటి సందర్భాల్లోని ఇబ్బందులు అవుతుంటాయి కదా. మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ ఎస్ఎన్ షేర్ చేయండి. సో ఇలా ఏదైతే అంటే అంత లగేజ్ తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంతవరకు బ్యాగేజ్ పైన రైల్వేస్ రిస్ట్రిక్షన్స్ తీసుకురాబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఆ అలో చేసేటువంటి రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దాటి ఒకవేళ ఎవరైనా లగేజ్ ని క్యారీ చేసినట్లయితే దానికైతే రైల్వేస్ ఇక పైన చార్జ్ చేసేటువంటి అవకాశాలు
అవకాశాలు ఉన్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి 70 kgs వరకు కూడా మీరు ఫ్రీగా బ్యాగేజ్ తీసుకెళ్లొచ్చు. అదే ఏసీ 2 టైర్ లోనైతే మీకు 50 kgs వరకు బ్యాగేజ్ అలో చేస్తున్నారు. అండ్ ఏసీ 3 టైర్ స్లీపర్ క్లాస్ అయితే 40 kgs వరకు కూడా బ్యాగేజ్ అలో చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 kgs 50 kgs అంటే అంతైతే మనకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో రైల్వే తీసుకొస్తున్నటువంటి ఈ రూల్ గురించి మీరేమనుకుంటున్నారంటే, అంటే రైల్వేస్ తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త రూల్ మనకి ఇబ్బంది కలిగిస్తుందా లేదా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఏదైతే అంటే లిమిట్ ఇస్తున్నారు 70 kg 50 kg 40 kg ఇటువంటి లిమిట్ ఏదైతే ఇస్తున్నారో అంత లిమిట్ ఉంటే సరిపోద్ది. అలా కాకుండా ఈ బ్యాగేజ్ లిమిట్ ఫ్యూచర్ లో తగ్గించారనుకోండి, అంటే 20 kg తీసుకెళ్లాలి 30 kg తీసుకెళ్లాలని చెప్పి తగ్గించారనుకోండి, అప్పుడైతే ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ రిలీఫ్ దొరికింది. రా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని సెప్టెంబర్ 30th వరకు కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ప్రీవియస్ గా 11% వరకు ఉండేది. దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా తగ్గించడం వలన రా మెటీరియల్ అవైలబిలిటీ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా రా మెటీరియల్ తక్కువ కాస్ట్ కి టెక్స్టైల్ కంపెనీస్ కి దొరుకుతుంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ప్రెసెంట్ యుఎస్ వేసినటువంటి టారిఫ్స్ వలన టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే బాగానే ఇంపాక్ట్ అవుతున్నది కదా. సో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ రా కాటన్ పైన ఈ ఇంపోర్ట్ డ్యూటీని అయితే తగ్గించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉన్నదో ఇది టెక్స్టైల్ కంపెనీస్ కి అయితే బిగ్ రిలీఫ్. కాకపోతే ఇది సెప్టెంబర్ 30th వరకు ఉన్నది. అంటే సెప్టెంబర్ 30th లోపు ఒకవేళ యుఎస్ తోని ట్రేడ్ డీల్ జరిగిందనుకోండి, అప్పుడు ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోద్ది. కాబట్టి అగైన్ రా కాటన్ పైన గవర్నమెంట్ ఈ ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతుందా లేదా అన్నది అప్పుడు మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇది టెక్స్టైల్ కంపెనీస్ కి బిగ్ రిలీఫ్ కానుంది. నెక్స్ట్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం కంటిన్యూస్ గా నెగటివ్ న్యూస్ లో అయితే వింటానే వస్తున్నాం కదా. అంటే జాబ్ కట్స్ రిలేటెడ్ గా అయితే వేరియస్ కంపెనీస్ అనౌన్స్ చేయడం అండ్ అంతేకాకుండా కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా సాలరీ హైక్స్ అవి కూడా ఇవ్వట్లేదు కదా. బట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ Q1 రిజల్ట్స్ అయితే బాగానే ఇచ్చారు కదా. ఆ రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఈసారి ఇన్ఫోసిస్ Q1 పెర్ఫార్మెన్స్ బాగుండడంతో కంపెనీ అయితే ఈ క్వార్టర్ కి గాను 80% పెర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఇస్తున్నట్లుగా ఎంప్లాయీస్ కి కమ్యూనికేషన్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనికి 65% ఎంప్లాయీస్ అయితే ఎలిజిబుల్ అని. సో ఈ ఎలిజిబుల్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా 80% పెర్ఫార్మెన్స్ బోనస్ రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ఒకవేళ ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ అయినట్లయితే మీకు కూడా కంపెనీ దగ్గర నుంచి ఇటువంటి కమ్యూనికేషన్ ఏదైనా వచ్చిందా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు అప్డేట్ వస్తుంది కదా. ఒకసారి ఒకవేళ కమ్యూనికేషన్ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పి LCA MK-1A ఫైటర్ జెట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లైస్ అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు అడిషనల్ గా మరొక 97 జెట్స్ ని వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసేందుకు గాను క్యాబినెట్ కమిటీ అయితే క్లియర్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 62,000 crores. నో ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ అడిషనల్ జెట్ ఆర్డర్ ఏదైతే రాబోతున్నదో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ ఆర్డర్ ఫర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఈ కొత్త ఆర్డర్ ఏదైతే రాబోతున్నదో ఈ జెట్స్ ని బెంగళూరు అండ్ నాసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని వీళ్ళు తయారు చేసి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అయితే సప్లై చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు క్యాబినెట్ క్లియర్ చేసేసినట్లయితే త్వరలోనే గవర్నమెంట్ వీళ్ళకి ఈ ఆర్డర్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఫార్మా కంపెనీ అయినటువంటి అరబిందో ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. వీళ్ళు జనరిక్ డ్రగ్ మేకర్ అయినటువంటి జెంటివాల్లోని మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేయడానికి చూస్తున్నారు. ఈ స్టేక్ ని వీళ్ళు అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి అయితే అక్వైర్ చేయొచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కంపెనీలో స్టేక్ ని వీళ్ళు $5 to $5.5 billion కి అంటే 43,500 crores to 47,900 crores కి అయితే అక్వైర్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్లీ వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. జనరల్లీ ఇటువంటి అప్డేట్ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఏదైనా ఒక కంపెనీని అక్వైర్ చేసి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసినట్లయితే దాని ద్వారా కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తుంటాం కదా. కానీ ఈ రోజు సెషన్ లో ఈ న్యూస్ తిరిగిన తర్వాత అరబిందో ఫార్మా స్టాక్ లో అయితే మనకి చాలానే ప్రెషర్ కనపడింది. దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ జెంటివా ఫార్మాని ఏదైతే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారో ఇది లార్జెస్ట్ అక్విజిషన్. ఎందుకంటే 47,000 crores పెట్టి వీళ్ళు అక్వైర్ చేయాలంటే వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండాలి కదా. సో ఆ డబ్బుల్ని వీళ్ళు డెట్ రూపంలోని అరేంజ్ చేయొచ్చని, సో దానివల్ల కంపెనీ పైన అయితే ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అంతేకాకుండా 2019 లోని వీళ్ళు యూరోపియన్
యూరోపియన్ కంపెనీ అయినటువంటి శాండోస్ ని అక్వైర్ చేశారు కదా గ్రోత్ ప్లాన్ లో భాగంగా. కాకపోతే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు అనదర్ ఎక్విజిషన్ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఇంత డెట్ అంటే కంపెనీ పైన కూడా ప్రెషర్ పడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేసిన తర్వాత జెంటివా వాళ్ళ ప్రమోటర్స్ కూడా ఎగ్జిట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ డీల్ తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ ఎగ్జిట్ అయిపోయినట్లయితే బిజినెస్ ని గ్రో చేయడం కూడా వీళ్ళకి ఛాలెంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అవడంతోనే మనకి అరబిందో ఫార్మా స్టాక్ లోనైతే ప్రెషర్ కనపడింది. అండ్ ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయిన తర్వాత అరబిందో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ ఆప్షన్స్ ని ఆర్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, దీనిలో భాగంగా కంపెనీ చాలానే వర్క్ చేస్తుంది. బట్ మీడియాలో ఏదైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో దాని రిలేటెడ్ గా వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి అగ్రిమెంట్ కూడా ఇంకా చేసుకోలేదు. ఒకవేళ ఏ కంపెనీతో అయినా సరే ఎక్విజిషన్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ అవి చేసుకున్నట్లయితే మేమే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి క్లారిఫికేషన్ ని మనం చూసినట్లయితే వీళ్ళు కంప్లీట్ గా ఎక్విజిషన్ న్యూస్ అయితే డినే చేయట్లేదు. చూడాలి ఫ్యూచర్ లోని ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఎక్విజిషన్ చేసినట్లయితే ఆ డెట్ భారం ఏదైతే వీళ్ళ పైన పడుతుందో దాన్ని కూడా ఎలా రెడ్యూస్ చేసుకుంటారు అండ్ ఆ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారు అన్నది కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వైన్ తయారు చేసేటువంటి సులా వైన్ యార్డ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేసేందుకు గాను సులా వైన్ యార్డ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే చూస్తున్నదని, దీనిలో భాగంగా వీళ్ళు 2 to 3 స్మాల్ బ్రాండ్స్ అయితే అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నారు. సో ఈ బ్రాండ్స్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు వైన్ బిజినెస్ కాకుండా విస్కీ, స్కాచ్ అండ్ వాడ్కా సెగ్మెంట్స్ లోకి కూడా ఎంటర్ అవ్వడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సులా వాళ్ళు త్వరలోనే ఈ ఎక్విజిషన్ ని ఫైనలైజ్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ఎక్విజిషన్ తర్వాత బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేందుకు గాను వీళ్ళకున్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది కదా, ఈ నెట్వర్క్ ని కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. సులా వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ వీళ్ళు ఎక్విజిషన్స్ జరిపి వైన్ బిజినెస్ తో పాటుగా రిమైనింగ్ విస్కీ, స్కాచ్ అండ్ వాడ్కా లాంటి సెగ్మెంట్స్ లోకి కూడా ఎంటర్ అయినట్లయితే దాని ద్వారా వీళ్ళ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వీళ్ళ సేల్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వీళ్ళ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం కదా, దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కూడా. వీళ్ళు ఏదైతే గైడెన్స్ కట్ చేశారో దాంతోనే స్టాక్ అయితే ప్రెషర్ కి గురైంది. బట్ రీసెంట్ గా స్టాక్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పాజిటివ్ అప్డేట్ ఏంటంటే ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ప్యాక్స్ గ్లోబల్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ ప్యాక్స్ గ్లోబల్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళ కోసం పిఓఎస్ డివైజెస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజెస్ ఉంటాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ ప్యాక్స్ వాళ్ళతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ హార్డ్వేర్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇలా కొత్త కంపెనీస్ ని కూడా వీళ్ళ క్లయింట్స్ గా యాడ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా బాగా పెరిగిపోవడంతో ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నది. సో ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నటువంటి టైంలో మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ కట్ రావడంతోనే స్టాక్ లో ప్రెషర్ కనపడేలా చేసింది. సో ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఎలా కనపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయు లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎంఓయు లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పి డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేందుకు కలిపి వర్క్ చేయబోతున్నామని, దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్, సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ని యూజ్ చేయడం ద్వారా వీటి డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లో ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా స్టెప్స్ అయితే తీసుకుంటుంది. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇకపైన డిఫెన్స్ సెక్టర్ లోని మెయిన్లీ టెక్ సైడ్ ఫోకస్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది కదా. సో దీనిలో భాగంగా డిఫెన్స్ టెక్ సైడ్ ఏవైతే కంపెనీస్ వర్క్ చేస్తాయో ఆ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్యూచర్ లోని మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్రోమియం
బేరియం కెమికల్స్ అండ్ బేరియం కాంపౌండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విష్ణు కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి విష్ణు స్టోరియం ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు విశాఖపట్నం అచ్యుతాపురంలో వీళ్ళ స్ట్రాంటియం కార్బోనేట్ కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కొత్త ప్రొడక్షన్ యాడ్ చేయడం ద్వారా మార్కెట్ లోని ఓవరాల్ గా దీని రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది విష్ణు కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డైనకాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి నబార్డ్ వాళ్ళ దగ్గర నుంచి అడిషనల్ గా 51.28 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంక్స్ కి అడ్వాన్స్డ్ కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నబార్డ్ దగ్గర నుంచి ఏదైతే వీళ్ళకి అడిషనల్ ఆర్డర్ వచ్చిందో ఇది డైనకాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శ్రీ సిమెంట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ శ్రీ సిమెంట్ వాళ్ళకి ప్రీవియస్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి గాను 588 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఆ టైంలో అపీల్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ ట్యాక్స్ డిమాండ్ ని 221 crores కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తగ్గించిందని, బట్ స్టిల్ వీళ్ళు ఇంత ట్యాక్స్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అగైన్ ట్రిబ్యునల్ లో మేము అపీల్ చేసుకుంటున్నాం. సో ఫర్దర్ గా కూడా ఈ అమౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి శ్రీ సిమెంట్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఫర్దర్ గా కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా అమౌంట్ గానీ తగ్గింది అనుకోండి, అది శ్రీ సిమెంట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి స్మాల్ కంపెనీ అయిన SRM కాంట్రాక్ట్స్ వాళ్ళు కొత్తగా 174 crores వర్త్ కాంట్రాక్ట్స్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కొత్తగా విన్ అయినటువంటి ఆర్డర్ తోని వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదని, ఫర్దర్ గా అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో SRM కాంట్రాక్టర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ అయితే వస్తున్నది కదా, జనరలీ దసరా దీపావళి ఈ ఫెస్టివల్ సీజన్ లోని వెహికల్ సేల్స్ అయితే బాగా ఎక్కువగా పెరుగుతాయి. చాలా మంది కొత్త వెహికల్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. కాబట్టి ఇప్పుడు ఆటో OEMs అన్ని కూడా ఏం చేస్తాయంటే న్యూ మోడల్స్ ఉంటాయి కదా, ఇటువంటి న్యూ మోడల్స్ ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనిలో భాగంగానే హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ఫుల్ వెహికల్ అయినటువంటి గ్లామర్ 125 కొత్త మోడల్ అయితే లాంచ్ చేశారు. ఈ న్యూ మోడల్ లోని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి కస్టమర్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తాయని చెప్పి హీరో మోటోకార్ప్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్ ఏదైతే రాబోతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను కంపెనీస్ అయితే న్యూ వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నాయి. చూడాలి ఈసారి ఫెస్టివల్ సీజన్ లో సేల్స్ ఎలా జరుగుతాయి అన్నది. కాకపోతే ఈసారి ఫెస్టివల్ సీజన్ కు ఉన్నటువంటి చిన్న రిస్క్ ఏంటంటే, ఈసారి ఫెస్టివల్ సీజన్ కన్నా ముందు రీసెంట్ గానే గవర్నమెంట్ కొత్త GST ప్రపోజల్స్ తీసుకొచ్చింది కదా, దీనిలో భాగంగా GST స్లాబ్స్ రెడ్యూస్ చేస్తున్నారు కదా. సో ఈ GST స్లాబ్స్ రెడ్యూస్ చేస్తుండడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు, ఆ స్లాబ్ రెడ్యూస్ అయిన తర్వాత వెహికల్ ప్రైస్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో కొనుక్కోవడం బెటర్ కదా అని చెప్పి చాలా మంది కొత్త వెహికల్ ప్లానింగ్ ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి. చూడాలి ఈసారి అంటే డిమాండ్ ఎలా ఉంటుంది సేల్స్ కని. ఒకవేళ సేల్స్ కి ఇంపాక్ట్ పడకుండా సేల్స్ బాగా జరిగాయి అనుకోండి ఆటో కంపెనీస్కి ఓకే, అలా కాకుండా సేల్స్ కొంత ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి అది ఆటో కంపెనీస్కి నెగిటివ్ అవ్వచ్చు. కానీ వన్స్ ఆ GST రిలేటెడ్ స్లాబ్స్ చేంజ్ జరిగినట్లయితే అప్పటి వరకు పెంటప్ డిమాండ్ ఏదైతే ఉండిపోద్దో ఆ టైంలోని సేల్స్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో మీరేమనుకుంటున్నారు, ఈ ఫెస్టివల్ సీజన్ లో వెహికల్స్ ఎక్కువగా కొనుక్కుంటారు అనుకుంటున్నారా, లేదా ఈ స్లాబ్స్ తగ్గిన తర్వాత కొనుక్కుందాం అని చెప్పి వెయిట్ చేస్తారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి నాట్కో ఫార్మా వాళ్ళ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళు యుఎస్లోని బోసంటన్ టాబ్లెట్స్ అయితే లాంచ్ చేశారు. ఈ టాబ్లెట్స్ కి మార్కెటింగ్ పార్ట్నర్ గా లుపిన్ వ్యవహరించనున్నది. ఈ టాబ్లెట్స్ ని చిల్డ్రన్స్ ఉంటారు కదా, చిల్డ్రన్స్ యొక్క పల్మనేరియల్ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ లాస్ట్ 12 months లోని యుఎస్ లోని వీటి యొక్క సేల్స్ $10 million గా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ కొత్త టాబ్లెట్స్ ని యుఎస్ లో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈ టాబ్లెట్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి అది నాట్కో ఫార్మా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ GMR గ్రూప్ కి చెందినటువంటి GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళ బోర్డు ఈ August 22 రోజున మీట్ అయ్యి మల్టిపుల్ రూట్స్ లోని 3,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో అవి వీళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వీగార్డ్ లోని ఒక లార్జ్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 41.5 lakh షేర్స్, ఈచ్ షేర్ 370 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ మార్కెట్లో స్టాక్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్లోనే ఈ లార్జ్ ట్రేడ్ అయితే జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్కి అప్డేట్ అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.